తేల్చేది చెప్పు, అది నిజం కాకపోతే హరీష్ రావుకు సవాల్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు సంచలనాలు కావాలి, ఆయనకు కొంత పేపర్లల్లో లేకపోతే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఆయన అబద్ధాలు, ఆయన చరిత్ర అంతా కూడా ఆయన చెప్తాడు. నిజాలు చెప్పే నాయకుని నమ్మరు, అబద్ధాలు చెప్పే నాయకుని నమ్ముతారు, ఇష్టపడతారు అని చెప్పి ఫిలాసఫీని ఉంట పట్టించుకున్నాడు. ఆయన గురించి ఇక్కడ పోటీ పడతామని మేము రేవంత్ రెడ్డితో పోటీ పడ్డాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. ఆయనే పోటీ, రేపు ఆయనే శత్రువు అవుతాడు. ఆయనే ఓడించుకుంటాడు తప్ప ఇంకోటి ఎవడు ఓడించాడు. వాతావరణం ఇప్పటికే ఒకసారి వేసిన విత్తనాలు మొలకెత్తాన్ని చెరిపేసింది రైతు. రెండోసారి కూడా విత్తనం వేసుకున్నారు, మొగుల వైపు చూస్తున్నారు. కుండలతో బిందెలతో నీళ్ళెత్తి కట్టుకొని ఆ గిన్నెలను కాపాడుకునే విత్తనాలు కాపాడుకునే మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు 2023 అక్టోబర్లో కుంగిపోయిన పిల్లలవి ఇప్పటికే మీరు నిష్ణాతులతో మాట్లాడి ఉంటారు. ఎన్డీఎస్ఏ కూడా దాని మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. 2024లో ఇవాళ లేటెస్ట్గా చేసిన మాట ఏంటంటే 2024లోనే ఎప్పుడైతే ఈ లక్ష్మీ బరాజ్ కుంగిపోయిన వెంటనే అన్నారం కానీ సుందిల్ల కానీ రెండు కూడా అదే షీట్ ఫైలింగ్ ఏ డిజైన్ తోటి కట్టబడ్డావో అదే డిజైన్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి గ్రౌటింగ్ చేసి, గ్రౌటింగ్ అంటే ఎక్కడ భూంగలు పడ్డా ఇక్కడ లీకేజ్ ఉన్నా కూడా అవి మూసుకపోతాయి. అట్లా ట్రీట్మెంట్ చేసి ఉన్నారు కాబట్టి లక్ష్మీ బరాజ్ దగ్గర ఇవాళ కన్నెపల్లి పంపౌల దగ్గర 1,00,000 క్యూసెక్ల నీళ్లు కనుక పోతే 98 మీటర్ల ఎత్తుండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 93.5 మీటర్లు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఎత్తిపోవచ్చు అని చెప్పి నిష్ణాతులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత ఇంజనీర్లు చెప్తున్నప్పటికి కూడా ఇలా ఆ 2 డ్యాములకు ఆ 2 బరాజులకు గ్రౌటింగ్ చేసి తెలిసినప్పటికి కూడా మీరు నీళ్ళు ఎత్తిపోయకుండా మొండిగా నేను ఎత్తిపోయా నాకు ఎన్డీఎస్సీ చెప్పిందని చెప్పి నువ్వు అంటున్నావు. దీన్ని క్షమించరాదు. నీచపు మాటలు నీవి. కొట్టుకుపోతుంది 45 గ్రామాలు ఒకటే మాట. ఇప్పుడు మీరు ఒక మాట, అన్నారం సుందిల్ల రెండు కలిస్తే కూడా పూర్తి స్థాయి నింపుతా కూడా 20 టీఎంసీ నీళ్ళు. 20 టీఎంసీ నీళ్ళు అంటే 2,11,000 క్యూసెక్కులు. 2,11,22,000 క్యూసెక్కులు. ఇవాళ 20 టీఎంసీల నీళ్లు 2 లక్షల నీళ్లు పోతేనే కొట్టుకపోతే 20 లక్షల క్యూసెక్కులు నీళ్లు పోయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు కొట్టుకపోలేదు? బట్టి మతి భ్రమించి మాట్లాడే మాటలు, ఆలోచన లేని అజ్ఞానులు మాట్లాడే మాటలు. ఇవాళ నీకు తెలియకపోతే తెలిసినా బుకాయిస్తున్నావా, తెలుసుకునే ప్రయత్నం చేస్తలేవా రేవంత్ రెడ్డి గారు? ఇది మంచిది కాదు. మాజీ ఇంజనీర్ శ్యామ్ సుందర్ రెడ్డి పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన జైల్లో పెట్టడానికి తమాషాలు చేస్తున్నారు. పెడితే తెలుస్తున్నాయి కానీ ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు సార్? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం, త్యాగానికి మారిపేరు ఆయన పట్టుకొని బయటతో కొడతాం, జైల్లో పెడతాం. నీ చరిత్ర ఏంటి? నేను అంటున్నా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి కానీ రిటైర్డ్ ఇంజనీర్ల గురించి కానీ నువ్వు మాట్లాడిన మాటలకు పేషెంట్ కనుక చెప్పకపోతే రేపు తెలంగాణ సమాజం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నీ చేతిలో అధికారం ఉంది, నీకు పోలీసుల కాపలు ఉండొచ్చు, కానీ తొండపరంగా ఎన్ని దాకా అన్నట్టుగా నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు 2020లో మళ్ళీ ప్రజాక్షేత్రం రావాల్సిందే, దండం పెట్టాల్సిందే, ఓట్లు అడగాల్సిందే. గప్పుడు తెలంగాణ రైతాంగం నీకు ఏం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అన్నా ఇంకో ట్రీట్మెంట్ అన్నా ఇస్తారు. మిమ్మల్ని కూడా అంటున్నారు కదా, అంటే మీరు కిలాడి కమిటీ బీజేపీలో ఉన్నా కానీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తా ఉన్నారు. మాత్రాన ఇంకా పాత చెల్లించుకుంటా ఉన్నారు. ఏమడుగుతున్నాండి? నేను అడుగుతుందల్లా అంటే మీరు పాత జ్ఞాపకాల్లో ఉన్నారు సార్. నేను 21 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏంటి, మా త్యాగం ఏంటి, మా కమిట్మెంట్ ఏంటి తెలంగాణ సమాజం తెలుసు కదా. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా రెండోసారి నేను కరోనా కష్టకాలంలో ఒక ఆరోగ్య మంత్రిగా పనిచేసినాడు కదా. ఆ కరీంనగర్ జిల్లా వాసిని కదా. ఆ పునాది వేసినప్పుడు, అవి కట్టినప్పుడు వాటిల్లో నిరంతరం పడుకున్నాం కదా. అన్నిట్లో ఇన్వాల్వ్ అయినా కదా. మేమేమంటున్నాం? నేను అంటున్నా, ఇంజనీర్లు కానీ డిజైన్లు తప్పిస్తే శిక్ష వేయండి. ఆనాటి పాలకులు కనుక ఆదేశాలు ఇచ్చి తప్పు చేస్తే శిక్ష వేయండి, ఎవరిని వదిలిపెట్టకండి. ఒకవేళ కాంట్రాక్టులు కనుక క్వాలిటీ కట్టకపోతే వాళ్ళు కూడా శిక్ష వేయండి. కానీ రాజకీయాల పేరిట రైతాంగం కళ్ళలో మట్టి కొట్టకు, రైతుల జీవితాలతో చెదగాట మాడకంటున్నారు తప్ప ఇదన్నా టీఆర్ఎస్ వాదన్నా. మీరేం శిక్ష ఏమంటున్నారు? మేము సిబిఐకి ఇచ్చినాం, ఎందుకు కొడుకు పలుకులేదు బీజేపీకి అని చెప్తాను. నువ్వు 1,00,000 కోట్లు అని చెప్పినావు కదా. నువ్వు ఇచ్చింది కేవలం సుందిల్లా, అన్నారం, లక్ష్మీ బరాజ్ తప్ప నువ్వు మొత్తం కాళేశ్వరం బాధ్యత ఇచ్చినావా? చెప్పండి, పోయి అడుగు.
నువ్వు మరి ఏమైనా అయినా నేను ఒక మాట అంటా. అన్నిట్లో నువ్వే తెలికలను అవుతావి, అన్నిట్లో నువ్వే నిష్ణాతులు అవుతావి. అనేక రకాల ఏజెన్సీలు ఏసీబీ మన దగ్గరనే ఉండే, మన దగ్గరనే ఇంకా రకరకాల పోలీస్ వ్యవస్థలు ఉండే. దేశం మొత్తంలో పోలీసుల మీద గొప్ప గురి ఉన్నటువంటి నువ్వు ఉన్నావు. మరి ఎందుకు నువ్వు విచారణ చేయించావు చెప్పండి? నువ్వు చేయించవచ్చు కదా సిఐడి విచారణలో, లేకపోతే ఏసీబీ విచారణలో, లేదా చేయించాలి స్పెషల్ టీమ్ వేసి చేయించవచ్చు కదా. ఎందుకు అప్ప చెప్పినాను? ఎక్కడో లోపాయికారి ఒప్పందం వాళ్ళతో నువ్వు చేసుకోకపోతే ఇవాళ ఎందుకు ఇది అప్ప చెప్పినావు నువ్వు వాళ్ళు? సరే, ఈ కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ కు లేకపోతే హరీష్ రావుకు అప్పగించండి, దాని కథ ఎంతో తేలుస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. ఆ వ్యాఖ్యలు మీరు మీ ఏ కోణంలో చూస్తారు? నేను ఇప్పుడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కాదు, చేసే స్థానంలో ఉన్నది ప్రభుత్వం ఓకే. రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇవాళ నేను కేసీఆర్ డిమాండ్ చేయను, కేసీఆర్ చేసేదాన్ని లేడు, అయిపోయా. మరి పాలకులుగా లేరు కదా, పాలకులుగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత అందరినీ పిలిచి మాట్లాడాలి, ఓకే, నిష్ఠాలతో ఒపీనియన్ తీసుకోవాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలి. రేపు ఎల్టీపీసీ కానీ, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఉత్తర తెలంగాణ ప్రజానికాని తాగే నీళ్ళ వ్యవస్థ కానీ, అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ కానీ నీళ్ళిచ్చి మాట్లాడమని చెప్పి డిమాండ్. సార్, చివరి ప్రశ్న. మీరు హరీష్ రావును బీజేపీలోకి తీసుకుపోతున్నారంట, మీదే పెద్దన్న పాత్ర అన్నట, బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు సార్. మీరు దేవుని మీద ఒట్టేసి చెప్పు అది నిజం కాకపోతే హరీష్ రావుకు సవాల్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు సంచలనాలు కావాలి, ఆయనకు కొంత పేపర్లల్లో లేకపోతే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఆయన అబద్ధాలు, ఆయన చరిత్ర అంతా కూడా ఆయన చెప్తాడు. నిజాలు చెప్పే నాయకుని నమ్మరు, అబద్ధాలు చెప్పే నాయకుని నమ్ముతారు, ఇష్టపడతారు అని చెప్పి ఫిలాసఫీని ఉంట పట్టించుకున్నాడు. ఆయన గురించి ఇక్కడ పోటీ పడతామని మేము రేవంత్ రెడ్డితో పోటీ పడ్డాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. ఆయనే పోటీ, రేపు ఆయనే శత్రువు అవుతాడు. ఆయనే ఓడించుకుంటాడు తప్ప ఇంకోటి ఎవరు ఓడిస్తాడు. ఇద్దరు ముగ్గురిని సీఎంలు చూశారు, అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలాంటి సీఎం వ్యాఖ్యలు మీరు ఎప్పుడైనా చూసారు? ఆరు సీఎంలను చూసినాడు. అవును, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, రాజశేఖర్ గారిని చూసినా, రోషయ్య గారిని చూసినా, కిరణ్ కుమార్ గారిని చూసినా, కేసీఆర్ ని చూసినా, వీళ్ళని చూస్తున్నాం. అప్పుడప్పుడు కేసీఆర్ కూడా కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేది ఒక, కానీ సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి కూడా. ఒకటే ఒక సందర్భంలో నువ్వు రాజశేఖర్ ఒక మాట, రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవాలి రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అనే మాట మాట్లాడు. కానీ ఆ మాటకు ఆయన చింతించింది, ఆ మాటకు నన్ను పిలిపించుకొని లోపల కవలించుకొని మళ్ళా నువ్వు ధోనిలో వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడాడు. కానీ అంతకంటే నీచంగా ప్రవర్తించాడు. తెలంగాణ రాష్ట్రంలో గిట్లాంటి ముఖ్యమంత్రి వస్తారని, ఈ భాష ప్రయోగించబడతారని, గిన్ని అవమానాలు మాలాంటి కూడా ఎదుర్కొంటామని కళ్ళ కూడా ఊహించలేదు. సిగ్గుపడుతున్నాం. 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన మేము ఇవాళ ఎన్నిసార్లు జైళ్ళల్లో ఉన్నామో. ఆయన మంచిగా అన్నాడు, సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకుల దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాడు. మీకు తెలుసు, ఆయన చరిత్ర అంతా కూడా అటువైపు ఉండే, మా చరిత్ర అంతా కూడా తెలంగాణ కోసం పుట్టాలని చరిత్ర కాబట్టి ఇవాళ మెయిన్ జైళ్ళల్లో ఉంటాం. మా మీద 150 కేసులు ఇవాళ కూడా